హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ కిందుట్లో వచ్చేసరికి ఏంట్రా అంటే ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మీ అందరికి కూడా. సో, ఇంతకుముందు జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది వేరు. సో, ఇంతకుముందు జరిగిన దానికి అంతకు మించి ఇప్పుడు జరగనుందనమాట. సో, మీరు వచ్చేసరికి ఆర్‌టీఎఫ్ గురించి వినుంటారు. ఎఫ్ఆర్ఎస్ గురించి వినుంటారు. నేను కొత్తగా చెప్పాల్సిన పనిలా. అయితే ఏపీ ప్రభుత్వం వచ్చేసరికి జేఎన్‌టీయూ అయినా, జేఎన్‌టీయూ జీవీఏ అయినా, జేఎన్‌టీయూ కే అయినా స్టూడెంట్స్ ఏదైనా గాని, అసలు ఏ యూనివర్సిటీ అయినా గానివ్వండి, రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కోసం కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. అయితే రీయింబర్స్‌మెంట్ త్రూ ఫైనాన్స్‌కి ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్ ఏదైతే ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ కాలేదని పక్కన పెట్టేశారో, దానికి లింకప్ చేసింది. అయితే దీంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారండి. అయితే ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొక్కళ్ళని మినహాయించారు. ఎందుకంటే ఎస్సీ స్టూడెంట్స్‌కొచ్చేసరికి రీయింబర్స్‌మెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60% వస్తది. అయితే వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌తో పని లేదు. కానీ మిగతా వాళ్ళు ఓసీలు, బీసీలు, ఈబీసీలు ఎవరైతే ఉంటారో రీయింబర్స్‌మెంటు కోసం చూస్తా ఉన్నారో వాళ్ళకి ఈ 2024, 2025 వరకు పాత పద్ధతిలోనే ఉంటది. కాకపోతే 2025, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేసరికి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాని అటెండెన్స్ ప్రకారం మీకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలా? వద్దా? అని జెప్పేసి ఉంటదనమాట. ఒకవేళ మీకు అటెండెన్స్ సరిపోతే మీ రీయింబర్స్‌మెంట్ ఆర్‌టీఎఫ్ ద్వారా మీ కాలేజీ అకౌంట్‌లకి డైరెక్ట్‌గా పడిపోతది. ఒకవేళ అటెండెన్స్ సరిపోని పక్షంలో ఆ కేస్‌లో మీకు రీయింబర్స్‌మెంట్ ఆర్‌టీఎఫ్ అనేది పడదనమాట. మరి ఎస్సీ స్టూడెంట్స్‌కి ఎలా అంటే ఎస్సీ స్టూడెంట్స్‌కొచ్చేసరికి పాత విధానంలోనే వాళ్ళ అకౌంట్‌లో వాళ్ళ అకౌంట్‌లోనే పడతాయి. కాలేజ్ అకౌంట్‌లో పడవు ఎస్సీ స్టూడెంట్స్‌కి మాత్రం. ఇక మిగతా వాళ్ళకి మాత్రం వచ్చేసరికి డైరెక్ట్‌గా కాలేజ్ అకౌంట్స్‌లో పడతాయి. అది గూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ బేస్ చేసుకొని. సో, ఇంతకుముందు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వచ్చేసరికి జ్ఞానభూమి పోర్టల్ ఏదైతే ఉందో, సో, దాంట్లో అప్‌డేట్ చేయటం ఇయన్నీ చేసేవాళ్ళు. అప్పుడు సక్సెస్ కాలేదు. కానీ ఇన్ని రూల్స్ పెట్టలేదు గదా! ఇప్పుడొచ్చేసరికేంటంటే ఖచ్చితంగా ఇది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కొన్ని కాలేజీల్లో స్టూడెంట్సు లేకపోయినా వాళ్ళకి అటెండెన్స్ అంటే వాళ్ళు ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఎంతో కొంత డబ్బులిచ్చేసేసి, సో, ఆ రీయింబర్స్‌మెంట్‌ల కోసం వాళ్ళు కాలేజీలో చదవకపోయినా గూడా 4 ఇయర్స్ ఇంటర్ వాళ్ళైతే, డిప్లొమావి లేటరల్ ఎంట్రీ వాళ్ళైతే ఇలా తీసుకుంటున్నారని జెప్పేసి స్టూడెంట్స్ కొంతమంది చెప్పడం అయితే జరుగుతా ఉంది. సో, దాని గురించే ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఈ స్టెప్ తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడేంటంటే రీయింబర్స్‌మెంట్ కావాలనుకునేవాళ్ళు ఎవరు? నేను బాగా చదువుకుంటాను. నాకు చదువుకోవడానికి బ్యాక్‌గ్రౌండ్ బాగాలేదు. మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి అనుకునే వాళ్ళుంటారు గాబట్టి, సో, ఈ అటెండెన్స్ పెట్టడం వల్ల ఏంటంటే, వీళ్ళు డైలీ కాలేజ్‌కెళ్తారు. సో, ఒక్కరోజు క్లాస్ వినకపోవచ్చు. రెండో రోజు క్లాస్ వినకపోవచ్చు. కానీ మూడో రోజు ఖచ్చితంగా అయితే బోర్ కొట్టి, ఖచ్చితంగా అయితే క్లాస్ వింటాడు. సో, 75% అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి, అటెండెన్స్ ఎంత ఏంటని చెప్పేసి ఇవ్వాల. అయితే 65-75% కాండోనేషన్ అయితే అలాగే ఉంటుందండి. అది కంపల్సరీ ఉంటుంది. అయితే దానికన్నా తక్కువుంటే ఏమన్నా చేయొచ్చు. దానికి సంబంధించింది ఇంకేం చెప్పలేదు. అయితే ఇక్కడ క్లాసులు ఖచ్చితంగా వింటాడు గాబట్టి, పిల్లవాడు అయినా గాని, పిల్లయినా గాని, గర్ల్ స్టూడెంట్ అయినా, బాయ్ స్టూడెంట్ అయినా గానివ్వండి, ఎంతో కొంత నేర్చుకుంటారు కాబట్టి, ఖచ్చితంగా అయితే వాళ్ళకు ఈ ఎంతో కొంత నాలెడ్జ్ ఒస్తుంది గాబట్టి, ఎగ్జామ్స్ రాసి ఖచ్చితంగా అయితే పాసవుతారు. సో, దీనివల్ల ఏంటంటే, నాలెడ్జ్ గెయిన్ అవ్వటమే గాదు, క్రమశిక్షణ రావటమే కాదు, నిధులు గూడా రీయింబర్స్‌మెంట్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయని జెప్పేసి వీళ్ళు భావిస్తున్నారనమాట. ఏంటంటే జనరల్‌గా అసలు అటెండెన్సు ఎందుకు ఇది చేస్తారంటే, అసలు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ నా దృష్టిలో అయితే అనవసరం. కాకపోతే అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే, అసలు అటెండెన్స్ అనేది ఎందుకు పెడతారంటే, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత
సో మీరు మార్నింగ్ అసలు కాలేజ్ డేస్‌లో 9:30 నుంచి 4 వరకు కూర్చోలేని వాళ్ళు, జాబుల్లో ఒక్కొక్కసారి మిడ్‌నైట్ అవుతది. అందుట్లో ఓపికగా ఏం కూర్చుంటారు మీరు? సో దాన్ని అలవాటు చేయటానికి స్లోగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయం ఎవరికీ తెలీదు ఇంతవరకు. అయితే దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఆర్ఎస్ ఫార్మ్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి దీనికి ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి. ఇక అపార్ ఐడీ మరి కంపల్సరీ చేస్తారేమో. ఎందుకంటే ఫీజులు కట్టడానికి ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు కంపల్సరీ చేసినాయి. 2021 జాయినింగ్ ఇయర్ నుంచి. సో ఓవరాల్‌గా మీకు ఇక నుంచి 2025, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇది ఇప్పుడు జరిగేది 2024, 2025 కాబట్టి ఇప్పుడైతే పాత పద్ధతిలోనే ఉంటది గానీ అందరికి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా ఉండదు. ఒక ఎస్సీలు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ కాలేజీలకెళ్తారు. అది కూడా ఈ కండిషన్స్‌ని బేస్ చేసుకొనే ఉంటుంది. అయితే చాలా మందిని అడగొచ్చు. మరి అటెండెన్స్ సరిపోతే సరిపోతుందా? లేకపోతే ఖచ్చితంగా రిటైన్ అవ్వకుండా ప్రమోట్ అవ్వాలా? ఒకవేళ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఇవ్వరా అంటే, దాని గురించి అయితే ఎటువంటి డోకా లేదు. ఇంకా దాని గురించి ఏమి చెప్పలేదండి. ఓన్లీ ఎఫ్ఆర్ఎస్‌కి సంబంధించింది ఆర్‌టిఎఫ్ లింక్ చేయటం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించిన జీవో అయితే జారీ చేసింది. ఎందుకంటే ఇవాళ రోజున రీయింబర్స్‌మెంట్ ద్వారా చాలా చాలా నిధులు వృధా అయిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న స్థాయి నాలెడ్జ్ వీళ్ళు గెయిన్ జేసుకోలేకపోతున్నారు. కెరియర్ పరంగా జాబ్‌లు కొట్టలేకపోతున్నారు. మీరు గమనించినట్టయితే చాలామంది అసలు జాబులు లెవ్వు అని అంటున్నారు గానీ, వచ్చే స్టూడెంట్స్‌కి ఎలాగో వస్తున్నాయి. మీరు గమనించినట్టయితే. దట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ టెక్నికల్ స్కిల్స్ దే హావ్ గెయిన్డ్. సో, ఇఫ్ దే ఇంప్రూవ్ communication skills and if they improve their technical skills, so in that case whatever may be the number of the interview, so they may be gaining in the uh, success interview. That is suppose if you are trying hard by attending 10 interviews, so definitely in the 11th interview you will be getting a job if you are having knowledge. So for this purpose they were implementing all these such kind of schemes. సో ఇవే కాకుండా ఇంకా వచ్చేసరికి ఇంటర్న్‌షిప్స్ అని ఇవన్నీ కూడా పెట్టడానికి గల కారణం ఇదే. మీరందరూ తప్పుగా అనుకుంటారేమో. ఇది ఎఫ్ఆర్ఎస్‌కి లింక్ చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మాకు నోటు గారు కొడతారంటే, మీకు బాధ్యత ఉంటే చదువుకోవాలని కాలేజీకి ఖచ్చితంగా వెళ్తాం. అంటే ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ ఎలాగో యు పైన వాళ్ళు ఇస్తున్నారు గాబట్టి, పూర్తిగా ప్రతిరోజు కాలేజీ రావాలని కాదు. 75% అటెండెన్స్ వస్తే 25% మినహాయింపు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూలికి వెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా ఆ 25% ద్వారా మీరు ఖచ్చితంగా అయితే మీరు పని జేసుకోవచ్చనమాట. ఓవరాల్‌గా ఈ ఈ అప్‌డేట్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక నుంచి సో, 2024, 2025 పక్కన పెట్టేసేయండి. ఇక నుంచి ముందు ముందు 2025, 2026 నుంచి వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ జనవరి నుంచి ఈ ఏప్రిల్ నుంచి మారుతది గదా! అకాడమిక్ ఇయర్. అప్పటినుంచి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా అయితే కాలేజీలకి అటెండ్ అవ్వటం మంచిది అని నా అభిప్రాయం. సో, మీకే తెలుస్తది. చాలామంది ఎఫ్ఆర్ఎస్‌లో అటెండెన్స్ తీసుకోవట్లేదని గోల చేసేవాళ్ళు ఉంటారు. ఇయన్నీ ఉంటారు. సో, ఏదేమైనప్పటికి గూడా ఇదంతా గూడా జ్ఞానభూమి పోర్టల్‌లో అప్‌డేట్ జేస్తారు. ఇంతకుముందు చేసింది పెద్దగా నాకు తెలిసైతే మాన్యువల్ అటెండెన్స్ చేశారు. కానీ ఈసారి ప్రతిదీ గూడా డైరెక్ట్‌గా జ్ఞానభూమి పోర్టల్‌కి ఏ యూనివర్సిటీ కిందైతే మీరు చదువుతున్నారో ఆ యూనివర్సిటీకి డైరెక్ట్‌గా రీచ్ అవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇదండి ఓవరాల్‌గా. మరి దీనిపై మీరేమంటారో ఖచ్చితంగా చెప్పండి. అయితే మీరు ఇంతవరకు ఈ ఆర్‌టిఎఫ్‌కి గనక రిజిస్టర్ కానట్టయితే మీరు ఖచ్చితంగా అయితే రిజిస్టర్ కావాలండి. ఫోను నంబరు, ఆధార్ కార్డు ఇవన్నీ కావాల్సుంటుంది. మరి అపార్ ఐడీ కావాలా లేదా అని నాకైతే తెలీదు. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఒక సెపరేట్ వీడియో అయితే మీకోసం చేస్తాను. మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం ఈ వీడియోనైతే షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ జేయండి. సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఎందుకంటే మీకోసం నేను రిస్క్ తీసుకొని ఇదంతా చేస్తా ఉన్నాను. ఓకేనా? సో, ఖచ్చితంగా అయితే షేర్ చేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్.